ఈ యొక్క విష్ణు కింగ్డమ్స్ చూస్తే కనుక ఈ విష్ణు కింగ్డమ్స్ అనే వాళ్ళు 420 నుంచి 624 ఏడే ఆ టైంలో వచ్చారనమాట. వీళ్ళు మెయిన్గా జనరల్గా చెప్పేది ఏంటంటే వీళ్ళు వాకాటక ఫ్యూడేటర్స్ కింద ఉండేవారు. తర్వాత వీళ్ళు వాళ్ళు డిక్లైన్ అయిపోతున్న టైంలో వీళ్ళు సెపరేట్గా ఇండిపెండెంట్గా అయిపోయారు అనమాట. వీళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఉండేవారు అనమాట. మెయిన్గా ఫౌండర్ వచ్చి మాధవ్ వర్మన్ 1 అనమాట. ఈ మాధవ్ వర్మన్ 1 ఫౌండర్ అనమాట. లొకేషన్ మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశా ఈ ప్రాంతాల్లో ఉండేవారు. మోస్ట్ పవర్ఫుల్ ఉండే అతను అయితే మాధవ్ వర్మన్ 2 అనమాట. ఇతను ఏంటంటే లార్డ్ ఆఫ్ త్రైకూట అండ్ మలయ అంటారు. త్రైకూట అంటే ఇందాక చూసారు, నాసిక్, మలయ అనమాట. ఇది వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్లో ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి కదా మన ఇక్కడ గుంటూరులో, మోనోలిథిక్ రాక్ కట్ స్ట్రక్చర్ అనమాట. షోకేసింగ్ బ్లెండ్ ఆఫ్ హిందూ, జైన్, బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. అదర్ కంట్రిబ్యూషన్స్ వచ్చి ప్యాటర్నిస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ కంట్రిబ్యూటెడ్ టు బుద్ధిస్ట్ విహారాస్ అండ్ హిందూ శ్రైన్స్ అనమాట. దానికి కంట్రిబ్యూట్ చేశారు. ఇంకేంటి వీళ్ళ గురించి జనరల్గా 2 ముక్కలు చెప్పాలంటే, వీళ్ళ నేమ్స్లో అన్నింటిలో వర్మన్ అని వస్తుంది అనమాట లాస్ట్లో. జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంద్రభట్ట వర్మన్ ఫౌండర్ అని, మహేంద్ర వర్మన్ అని ఫౌండర్ అని నమ్ముతారు. మహేంద్ర వర్మన్ 2, గోవింద్ వర్మన్, మాధవ్ వర్మన్, విక్రమేంద్ర వర్మన్, ఇలాంటివన్నీ వర్మన్ అని వస్తాయి అనమాట. ఇదనమాట పవర్ఫుల్ రోలర్ వచ్చి మాధవ్ వర్మన్ అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇన్స్క్రిప్షన్ వచ్చి గుంటుపల్లి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, రామతీర్థం బెజవాడ ఇన్స్క్రిప్షన్స్, గంజం అండ్ శ్రీకాకుళం ఇన్స్క్రిప్షన్స్ ఇవి అనమాట. వీళ్ళ ఒక ఆరిజిన్స్ వచ్చి విష్ణు కుండిన్స్ అనేవాళ్ళు ఫ్యూడేటర్స్ ఆఫ్ వాకాటకాస్ అంటారు. వీళ్ళ క్యాపిటల్ వచ్చి విష్ణు కుండిపుర అంటారు. అండ్ లేటర్ అమరావతి అని బెజవాడ అంటారు. జనరల్గా అమరావతి అని బెజవాడ అని తర్వాత అంటారు అనమాట. వీళ్ళు టెరిటరీ ఎక్స్పాండ్ చేశారు బై డిఫీటింగ్ వాకాటకస్ని, కాదంబాస్ని డిఫీట్ చేస్తూ అనమాట. వీళ్ళు హిందూస్, ప్యాటర్న్ ఆఫ్ శైవిజం అండ్ వైష్ణవిజం ఇవన్నీ అనమాట. సెవరల్ శివ టెంపుల్స్ కట్టించారు. కంట్రిబ్యూటెడ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. రాక్ కట్ టెంపుల్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ. గుంటుపల్లి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ కానీ, రామతీర్థం బెజవాడ ఇన్స్క్రిప్షన్ కానీ. అంతేకాకుండా డిక్లైన్ ఆఫ్ విష్ణు కుండిస్ చూస్తే కనుక పల్లవా కింగ్ అయిన మహేంద్ర వర్మన్, ఈ యొక్క మహేంద్ర వర్మన్ అయిన ఈ మాధవ్ వర్మన్ని మహేంద్ర వర్మన్ వీళ్ళు పల్లవ కింగ్ అయిన మహేంద్ర వర్మన్ అయిన వాళ్ళు డిఫీట్ చేస్తారు అన్నమాట వీళ్ళని. అంతేకాకుండా ఈ టెరిటరీస్ అనేది ఈస్టర్న్ చాళుక్యస్ తీసేసుకోవడము, ఈ కంటిన్యూస్గా పల్లవాస్ అటాక్ చేయడం వీళ్ళని అలా జరిగిందనమాట. వీళ్ళు ఏంటి శైవిజం కానీ, హిందూ టెంపుల్ కల్చర్ కానీ, ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి కదా మెయిన్గా, ఇప్పుడు దాని కానీ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు, సాంస్క్రిట్ లిటరేచర్ కానీ ఇది డెవలప్ అయిందన్నమాట. విష్ణు కుండిన్స్ అనేవారు. మాధవ వర్మలు అన్ని వర్మన్ అని వస్తాయి అనమాట. చాళుక్య అంటే పల్లవాస్ ప్రెషర్ వల్ల వీళ్ళు పోయిందనమాట, డిక్లైన్ అయిపోయింది. బుద్ధిస్ట్ సెంటర్స్ అమరావతి అండ్ నాగార్జునకొండలో కూడా వీళ్ళ ప్యాటర్నేజ్ జరిగిందనమాట. అందుకే మన ఉండవల్లి కేవ్స్లో అన్ని రకాలు ఉంటుంది. పొడుగుని బుద్ధుడు ఉంటాడు ఇలాగా ఇదనమాట. టెంపుల్ బిల్డింగ్ ద్రవిడ స్టైల్ టెంపుల్స్లో కానీ, సాంస్క్రిట్ స్కాలర్స్ అనమాట. తెలుగు యాజ్ ఏ లిటరీ లాంగ్వేజ్ డెవలప్ అవడం, పెదవేగ్ కానీ, చేబ్రోల్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఇప్పుడు కాపర్ ప్లేట్ కానీ, కేవ్ టెంపుల్స్ ఉండవల్లి అండ్ మొగల్రాజపురంలో కేవ్ టెంపుల్స్ కానీ, బ్రిక్ టెంపుల్స్ కానీ గుప్తా ఎరా టైంలో ఎలా ఉన్నాయి అలాగ ఉండడం, వార్స్ విత్ పల్లవాస్ కానీ, కృష్ణా గోదావరి డెల్టా కోసం చాళుక్యన్ ఇన్వేషన్ అనమాట. పులకేషన్ టు ఇన్వేషన్ అనమాట. ఎర్లీ 7th century ఆ టైంలో ఫైనల్ ఫాల్ అనమాట 624లో జరిగింది. ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారనమాట. అనమాట. కల్చర్ వచ్చి బ్రిడ్జ్ విత్ శాతవాహనస్ అండ్ చాళుక్యాస్ ఆ మధ్యలో బ్రిడ్జ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ రిలీజియన్ స్ట్రెంత్ అండ్ వైష్ణవేస్ అనమాట ఇన్ ద డెక్కన్. ఇది మెయిన్గా వీళ్ళ యొక్క రోలర్స్ వచ్చి మహేంద్ర వర్మన్ 1, మాధవ్ వర్మన్ 1, మాధవ్ వర్మన్ 2 అనమాట. పల్లవ కింగ్ అయిన మహేంద్ర వర్మన్ డిక్లైన్ చేస్తాడు. లాస్ట్లో వచ్చిన ఇదనమాట లేటర్ కింగ్స్ని ఇదనమాట. వీళ్ళు జనరల్గా వాకాటక ఫ్యూడేటర్స్ అని నమ్ముతారు. ఇండిపెండెన్స్ అనేది వాళ్ళ డిక్లైన్ కానీ వాళ్ళు ఫాలో అవర్ టైంలో వీళ్ళు పెట్టుకున్నారు అనమాట. కానీ వీళ్ళు ఇనిషియల్ క్యాపిటల్ వచ్చి క్యాపిటల్ నల్గొండ అనమాట. ఇనిషియల్ క్యాపిటల్స్ ఏంటో చూద్దాం, ఇప్పుడు అర్థమైపోద్ది కదా. క్యాపిటల్స్ ఏంటంటే విష్ణుకుండిన్ క్యాపిటల్ వచ్చి ఇంద్రపుర అనమాట. ఇంద్రపుర
ఇనిషియల్ క్యాపిటల్ అన్సర్టెన్ బట్ పాసిబుల్లీ ఒడిస్సా అనమాట. తర్వాత విజయపూరి అనమాట, మోడర్న్ డే నల్గొండ డిస్టిక్ తెలంగాణ. అమరావతి అనమాట. విజయపూరి అమరావతి అంటే ఈ విజయపూరి అనేది జనరల్గా అక్కడ నమ్ముతాం, గుంటూరు డిస్టిక్ దగ్గర నమ్ముతాం, ఆర్డర్ క్యాపిటల్ అనమాట. తర్వాత అంటే నల్గొండ డిస్టిక్ ప్రాంతంలో పాలానగర అనేది కూడా విష్ణుగుడికి సంబంధించి ఉన్నది అని నమ్ముతున్నారు అనమాట. ఇది రిలీజియన్ అనేది వైష్ణవిజం ఎక్కువ, బుద్ధిస్ట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ఆ టైంలో వీళ్ళు కూడా ద్రవిడ స్టైల్ టెంపుల్స్ కట్టించడము, సాంస్క్రిట్ స్కాలర్ గ్రోత్ ఆఫ్ తెలుగు యాజ్ ఏ లిటరరీ లాంగ్వేజ్ కింద డెవలప్ అవ్వడము ఇది జరిగిందనమాట. ఇప్పుడు కాపర్ ప్లేట్స్ కానీ, గంజం కాపర్ ప్లేట్స్ కానీ, పెదవేగ చేబ్రోల్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, గుంటుపల్లి కాపర్ ప్లేట్ కానీ, రామతీర్థం బెజవాడ ఇన్స్క్రిప్షన్ కానీ, గంజం శ్రీకాకుళం ఇన్స్క్రిప్షన్ కానీ ఇవన్నిటికి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. అది కేవ్ టెంపుల్స్, ఉండవల్లి కేవ్స్ అనమాట. ఉండవల్లి కేవ్స్, మొగలరాజపురం కేవ్స్ ఇవన్నీ అనమాట. బ్రిక్ టెంపుల్స్ కానీ, కృష్ణా గోదావరి డెల్టా కానీ ఈ యొక్క దీనికోసం పోరాడారు అనమాట పల్లవాసు. అంతేకాకుండా చాళుక్య ఇన్వేషన్ అనమాట, పులకేశన్ 2 ఇదనమాట, ఎర్లీ ఇదనమాట. పొలిటికల్గా ఈస్టర్న్ చాళుక్యస్ ఒక సైడు, తర్వాత కింద పల్లవాసు ఒక సైడు అటాక్ చేస్తూ ఉన్నారనమాట. అది